సత్తెనపల్లికి జగన్ వస్తున్న నేపథ్యంలో ఒకవైపు సత్తెనపల్లి పూర్తి కూడా పెద్ద టెన్షన్లో ఉంది. పోలీసులు పెద్ద ఎత్తున పహరా కాస్తున్న నేపథ్యం, ఎక్కడికక్కడ ఆంక్షలు విధించినప్పటికీ వేలాది మంది జగన్ వెంట నడుస్తున్న నేపథ్యంలో ప్రోగ్రాం దాదాపుగా 2 గంటలు ఆలస్యంగా నడుస్తున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా. ప్రస్తుతం మనకి సత్తెనపల్లి ఇన్ఛార్జ్ భార్గవ్ మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. భార్గవ్ గారు, ఎలా చూస్తారు ఓవరాల్గా? ఉదయం నుంచి కూడా మీ మీద పెద్ద ఎత్తున పోలీసుల ఒత్తిడి ఉంది, పోలీసులు ఎక్కడికక్కడ ఆంక్షలు పెట్టారు. కానీ మీ నాయకుడి వెంట జనాలు పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యం, సో ఇక ప్రోగ్రామ్ కూడా 2 అవర్స్ లేట్తో ఉంది జనాల మీద. ఏ విధంగా చూస్తారు? అంటే మీరు చెప్పింది పొద్దు నుంచి అన్నారండి, కాదు 2 రోజులు చదువుతున్నది. కన్ఫ్యూజ్ చేయడం జరుగుతుంది, క్యాన్సిల్ అయిందని, లేదు మేము పర్మిషన్ ఇవ్వలేదని చెప్పడం జరిగింది, మళ్ళీ ఆగి ఇచ్చామని చెప్పడం జరిగింది. 100 వెహికల్స్ 100 మందికి జనాలకి అన్న జగన్ గారు వస్తుంటే ఒక విలేజ్ సర్పంచో లేకపోతే ఒక ఎంపీటీసీ వెళ్తేనే 100 మంది వస్తారు, 100 మంది పైన వస్తారు. జగన్ వస్తారని 100 మంది పర్మిషన్ ఇవ్వడం ఏమన్నా న్యాయం? అది ఎవరైనా ఆగుతారు జనాలు? మీరు చూస్తుంటారు, పొలాల్లో కూడా వస్తున్నాయి బైకులు వేసుకొని, బైకులు నడపడం చోట బైకులు ఎత్తి పైన పెట్టుకొని వస్తున్నారు, కాలాలు దాటిస్తున్నారు బైకులు. ఇది ఒక లాభితే ఆగేది కాదన్న. ఇది జగన్ వస్తుంటే ఆయన ఒక పెద్ద మాస్ లీడరు, ఆయన వస్తే మీరు బ్యారికేడ్ కాదు, మీరు ఏంది చాపినా ఎవరు ఆగరు. మీరు చూస్తుండండి, అక్కడి నుంచి చూస్తూనే ఉన్నారు, గుంటూరు మొత్తం నిండిపోయింది, నెక్స్ట్ నల్లపాడు మొత్తం పరిస్థితి అంతే ఉంది. జనాల నుంచి రాలేక మీరు చూస్తున్నారు అది ఎంత లేట్ అవుతుందో. ఇక్కడ 2 గంటలు లేట్గా నడుస్తున్నారు, ఇక్కడ పరిస్థితి కూడా అంతే ఉంటుంది. ఆయన వచ్చే లోపల ఊరు మొత్తం నిండిపోయి ఉంటుంది ఖచ్చితంగా. ఆయనకి ఘన స్వాగతం పలుకుతారు మన సత్తెనపల్లి నియోజక కార్యకర్తలు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరూ. ఖచ్చితంగా ఇది పొదిలిని తట్టింది ఖచ్చితంగా. మీకు బేసిక్గా నిన్నటి నుంచి మీరు చెప్తున్నారు, నిజంగా మేము కూడా చూస్తున్నాం, ఉదయం నుంచి వస్తున్నప్పుడు పోలీసుల ఆంక్షలు పెద్ద ఎత్తున ఎక్కడెక్కడ చెక్ పోస్టులు పెట్టారు, ఆటోలు రానివ్వడం లేదు. వీళ్ళందరూ రాకపోయినా ఇంత జనాల్ని ఎలా సమీకరించగలిగారు? ఎక్కడి నుంచి వచ్చారు ఈ జనాలు? అన్న ఇది మేము పిలిస్తే వచ్చింది కాదు, వాళ్ళంతా వాళ్ళు వస్తుంది. ఇది మేము ఒకరిని పిలిచి మీరు రండి అని చెప్పింది కాదు. 2 రోజుల క్రితం మేము అన్నాం, తర్వాత కాదండి ఇట్లా ఆంక్షలు పెట్టారని కూడా చెప్పాం జనాలకి క్లియర్గా. కానీ ఆయన వస్తుంటే వాళ్ళంతా వచ్చే జనాల్ని ఎవరు ఆపలేరు. మీరు ఏ ఊరికి ఎవరు బ్యారికేడ్స్ పెట్టారు, ఎక్కడికెక్కడ ఈ జనాలు పెట్టారు, దాదాపుగా సత్తెనపల్లి చుట్టూ 5 బ్యారికేడ్స్ పైన పెట్టారు ఆపడానికి. బస్సులు తప్పితే మిగతా రాకూడదన్నారు, బైకులు ఆపేశారు, నడుచుకుంటూ వస్తున్నారు జనాలు. 10-15 కిలోమీటర్లు దాటి నడుచుకుంటూ చాలామంది ఉన్నారు అక్కడ. మీరు పొద్దున్న చూస్తుంటే వాళ్ళు ఎక్కడ ఒకసారి ఇంత ఎండలో కూడా ఎక్కడ ఆగట్లేదు, అటు ఇటు నడుస్తూ తిరుగుతూనే ఉన్నారు అరుచుకుంటూ. ఇది జనాల నుంచి వచ్చిందన్న. ఈ 1 సంవత్సరం కూటమి ప్రభుత్వం చేసిన పాలనని చూసి వాళ్ళు చేసిన ఈ రెడ్ బుక్ పాలనకి ధీటుగా వాళ్ళ భయానికి బయటకు వస్తాం, భయపడితే భయపడము, మేము బయట తిరుగుతామని చెప్పి ధీటుగా వస్తున్న సమాధానం ఇది. ఖచ్చితంగా ఇది జగనన్న 2.0 లోడింగ్కి ఒక కార్యకర్తకి ఆయన జవాబుదారీగా 1 సంవత్సరం క్రితం మరణించిన మన కుర్రకుంట నాగమల్లేశ్వర గారి ఆయన వాళ్ళ కుటుంబ సభ్యులని పరమశనానికి వస్తుంటే ఇది ఆపడం ట్రై చేస్తారు, కానీ అది ఎవరితరం కాదు. కానీ మీకు ఒక రెస్ట్రిక్షన్ ఉంది, మీ మీద 100 మందే రావాలి, 3 వెహికల్స్ రావాలి. కానీ ఈరోజు ఆ లిమిట్ దాటి వేల సంఖ్యలోకి వెళ్ళిపోయింది. రేపు ఉదయాన్నే పోలీసులు యాజ్ ఏ ఇన్ఛార్జ్గా మీరున్నారు, మీ మీద కేసులు కట్టచ్చు, లేకపోతే ఇంకో రకంగా చేయొచ్చు. దాన్ని ఏ విధంగా రియాక్ట్ అవుతారు? మేము నిన్న ఆయనకి ఎస్పీ గారికి క్లియర్గా చెప్పడం జరిగింది. ఎంతమంది వస్తారంటే అది మా చేతుల్లో లేదండి, వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన వస్తున్నారంటే 100-200 లిమిట్ చేసేది మా వల్ల కాదు. మేము ఎంతమంది వస్తామో మేము చెప్పలేము. వెహికల్స్ అయితే ఎక్కడెక్కడ ఆపేసాము, మేము ఎక్కడికి వెహికల్స్ ప్రొవైడ్ చేయట్లేదు, అన్నీ ఆపేసాం. మీరు చూస్తుంటే ఈ పెద్ద వెహికల్స్ ఎక్కడ వచ్చి ఉండవు, ఆటోలు కూడా ఎక్కడ జనాలు రాలేదు, వాళ్ళు బైకుల మీద నడుచుకుంటూ వచ్చిన వాళ్ళే, బస్సుల్లో వచ్చిన వాళ్ళే. సో ఇది మాత్రం ఒకళ్ళు మొబిలైజ్ చేసింది కాదు. దీనికి యాక్షన్ తీసుకుంటే మేము చేయలేము, మేము అన్నిటికీ సిద్ధమై ఉన్నాము, ఏం జరుగుతుంది అది ముందు చూసుకుంటాం. కానీ ఆయన వస్తుంటే ఎవరు తరం కాదు, అది మీకు ఇది క్లియర్గా తెలుస్తుంది ఈరోజు చూస్తుంటే. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇది భార్గవ్ అయితే చాలా క్లియర్గా చెప్పారు. మేము పోలీసులకి క్లియర్గానే చెప్పాం, జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు, మేము 100 మంది 200 మంది అనేది మా చేతిలో లేని పని, మేము ఆహారాన్ని కూడా క్లియర్గా చెప్పాం. అప్పటికి మేము ఎక్కడ మొబిలైజ్ చేయకుండానే ఇంతమంది వేల మంది జనాలు ఇక్కడికి చేరుకుంటున్నారు. ఫర్దర్గా ఏం జరిగితే అది మేము అన్నిటికీ సిద్ధపడే ఉన్నామని చెప్పి సత్తెనపల్లి ఇన్ఛార్జ్ భార్గవ్ చెప్తున్న పరిస్థితి. అవుట్ స్టూడియో. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.